మా రక్షకుని యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు కనుక మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వివాహం అన్ని విషయంలో కూడా ఘనమైనది అని మీ యొక్క వాక్యములో రాయబడిన ప్రకారం మీ దాసుడు బర్నబాస్ సోదరి మేరీ వారి యొక్క కుమార్తె సియోన్ కుమారి, అలాగనే జమలమడుగు ఏరియా పెద్ద దండ్లూరు గ్రామానికి చెందినటువంటి సువర్ణయ్య జ్ఞానసుందరమ్మ వారి యొక్క కుమారుడు ప్రభుదాస్ నిన్న పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డారు. ఈ దినం ఇక్కడ ఈ యొక్క రిసెప్షన్ ఏర్పాటు చేయబడ్డది కనుక మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. పాడేటువంటి పాటలు, చెప్పేటువంటి వాక్యము వారి యొక్క కుటుంబ జీవితానికి ఎంతో దీవెనకరంగా మేలుకరంగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ యొక్క లైట్, సౌండ్ సిస్టమ్ వీటన్నిటిని కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోనండి. ప్రతి విధమైనటువంటి డిస్టర్బెన్స్ నుండి మీరే తప్పించమని, మీ యొక్క ఆత్మాభిషేకము దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. మరి ఆనందరావు బ్రదర్ను కూడా తీసుకొచ్చినారు రేపల్లి నుండి, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇలా మా సమయాన్ని మాకెంతో దీవెనకరంగా మేలుకరంగా చేయమని మీ కృపాసానికి అప్పచెప్పుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు ముగ్గురు రండి. సుధాకర్, నవీన్, విజయ్ కుమార్. 3 మైకులు ఉన్నాయి చూడు. నూట 75వ పాట, స్తుతియు మహిమ ఘనత నీకు. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై పాటించితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై పాటించితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా,
గొప్పది కూడము ఘన కార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్పది కూడము ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచేయుండునుగా నీదు కృపయే నిరంతరము నిలచేయుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము మేము ఆనందముతో ఆరాధించెదము నీవు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగా దిన దినము నిలచు వాత్సల్యతమాపై నూతనముగా దిన దినము నిలచు వాత్సల్యతమాపై జాతిగా నిలచే ఈ నామమును కీర్తించెదమెప్పుడు జాతిగా నిలచే ఈ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా ప్రీతితో మా స్తుతులార్పించెదము దాక్షిణ్య ప్రభువా మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా హరించితివి శ్రమలో నిన్నవాణ్ణి మా కొరకు హరించితివి శ్రమలో నిన్నవాణ్ణి మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము నుండి ఆశ్రయవాద
వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా 445వ పాట శక్తిగల షాలేము రాజా షారోన్ రోజా. 442 పాత పాట కోసము. మొదటి చరణము 6వ చరణం 7వ చరణం 1, 6, 7 3 చరణాలు మాత్రం. శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామె సుని శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామె సుని పూర్వమున పలికినని ప్రవచనములన్నీ చక్కగను మక్కువతో చేసితివి నీవు పూర్వమున ప్రత్యక్షతలన్నీ పూర్వమున చూపినని ప్రత్యక్షతలన్నీ వరుసగను జరిపితివి నిన్ను పొలిన వారు ఎవరు లేరు వరుసగను జరిపితివి నిన్ను పొలిన వాడు ఎవరు లేరు శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామె సుని శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామె సుని ఐదడను ఈశ్వరను అద్భుతము చేయువాడవీవు దంపతులను వింతగా దీవించి నూతన దంపతులను వింతగా దీవించి అంతకంత చేయువాడవీవే కాయువాడవీవే అంతకంత చేయువాడవీవే కాయువాడవీవే శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామె సుని శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామె సుని వ్యక్తులను కుటుంబములుగా మార్చివేసి శక్తిగల సంఘవధువుగా మార్చివేసి నీవే మార్చివేసి ఇంతగన వధువునకు వరుండవైనావు ఇంతగన వధువునకు వరుండవైనావు అంతము లేదని మహిమ రాజ్యమునకు హల్లెలూయా అంతము లేదని మహిమ రాజ్యమునకు హల్లెలూయా శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామె సుని శక్తిగల షాలేము రాజా షారోను రోజా స్తుతించెదామె సుని. ఈ సమయంలో
సౌడు ప్రభుదాసు, సియోన్ కుమారి. నిన్న వారి యొక్క వివాహము జరిగింది. ఈ దినం రిసెప్షన్ కొరకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానించడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకంగా మీకు శుభములు తెలియజేస్తుంటున్నాం. నేను మొట్టమొదట దైవ సేవకుడు రేపల్లి నుండి ఆనందరావు బ్రదర్ వచ్చాడు. ఆయన కొంత పంచుకుంటాడు. తర్వాత మిగిలినటువంటి కార్యక్రమం జరుగుతాయి. రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. వివాహము అన్ని విషయములో ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనదిగా ఉండవలెను. ప్రేమగల తండ్రి, ఈ దినముల్లో నీ ఘనమైన నామమున మమ్మల్ని వివాహ సందర్భంలో సమకూర్చినావు. మా పితరుల కాలంలో నుంచి కొత్త నిబంధనలో, పాత నిబంధనలో పరిశుద్ధ వివాహం అనేటువంటిది ఈ తరంలో కూడా ఏ రీతిగా మీరు జతపరచ వచ్చినారో, ఇంకా రాబో దినాల్లో జతపరచబడేటువంటి వారికి, గత కాలంలో జతపరచబడినటువంటి వారికి ప్రభువా నీ సత్యములు మేము తెలియపరిచేదానికి ఈ తరంలో వివాహ రిసెప్షన్ సందర్భంలో మీరు సమకూర్చినావు. అయోగ్య దాసుడైన మేము నీ వాక్య భాగములు నేర్చుకొని మా బిడ్డల భవిష్యత్తుకు, మా పిల్లలకు ఈ పరిశుద్ధ వివాహం అనేటువంటి సత్యములు కొద్ది తెలియపరిచి ఈ ఇరువురు దంపతులకు దీవెనకరంగా, వాళ్ళ భవిష్యత్తుకు క్షేమకరంగా ఉంచినట్టు సహాయం చేయమని యేసునామమును స్తుతించి ప్రార్థించి కొంటున్నాం ప్రభువా, ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో వివాహము అన్ని విషయములో ఘనమైనది, ఆ వివాహము నిష్కలంకమైనదిగా ఉండవలెను. ఈ దినములలో చాలామంది ప్రతి వారు కూడా ఆల్మోస్ట్ అన్ని క్రిస్టియన్స్, బిలీవర్స్, విశ్వాసులు, నామకార్తలు కూడా హెబ్రీ 13:5లో వివాహము ఘనమైందని పత్రికలు వేసేస్తున్నారు. అది ఏంటంటే ఒక ఊతపదం, గాలిగా ఎవరో వాళ్ళకు బైబిల్లో తెలియకపోయినప్పటికీ అది ఒక లోక సంబంధంగా పద్ధతులుగా అభ్యసించుకుంటున్నారు. వివాహం అనేటువంటిది ఘనమైందిగా ఉండాలని ఇక్కడ రాయబడి ఉంటే, అది నిష్కలంకంగా కూడా ఉండాలని రాయబడితే, ఆ యొక్క వివాహం అనేటువంటి ఆ మాట వాళ్ళు పత్రికలో వేస్తున్నారు. కానీ ఆ వివాహము వారికే ఘనంగా ఉంది, కానీ దేవునికి ఘనంగా లేదు. ఎటనంటే వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళు రక్షించబడకపోయినప్పటికీ, వాళ్ళు పాప జీవితంలో ఉన్నప్పటికీ, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వివాహం చేసుకుంటున్నామని ఈ పత్రికలు వేస్తున్నారు. కానీ ఆ యొక్క నిజమైన దేవునికి ఘనత కలిగించేదిగా ఉంటే ఆ వివాహం చేసుకునేటువంటి ఆ దంపతులు, ఆ ఇరువురు కూడా రక్షణ పొంది ఉండాలి, ప్రభు రక్తంతో కడగబడి ఉండాలి. మనమందరం కూడా పుట్టుకతోనే పాపలం కాబట్టి పాప జీవితంలో ఉండి దేవుని ఎట్లా మహిమపరచగలం? కాబట్టి ఈ వివాహంలో కూడా గణపరచబడాలంటే గనక మన జీవితంలో యవనస్తుడు, యవన సహోదరి ఇద్దరు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో కడగబడి వాళ్ళిద్దరూ జతపరచబడితే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఆ రీతిగా లేకుండానే ఏమంటే ఎక్కడ ఎవరు తటస్థిస్తే వాళ్ళు ఎవరు ఏ తలంపు వచ్చే ఆ తలంపుతో వివాహం చేసి అది ఘనంగా లేదు. ఆ వివాహము చేసినప్పుడు అది నిష్కలంకమైందిగా లేదు. ఆ వివాహాలు ఏం చేయగలుగుతున్నారంటే, ఆ వివాహానికి ఏర్పాటు చేసిన తర్వాత ఇరువురికి కలిసి ఇంత కట్నంలో, కానుకలో ఏ ఒక గిఫ్ట్లన్నీ వాళ్ళు వసూలు చేసుకొని ఆ వివాహం చేసుకునేటప్పుడు వాళ్ళు రక్షించబడకపోయినా కానీ వాళ్ళు ఆ రీతిగా దాన్ని వసూలు చేసి అది నిష్కలంకంగా లేకుండా అది ఏమిటంటే ఆ వివాహం దంపతులను ఆ యొక్క వివాహ వేదిక తెచ్చేటప్పుడు అధికమైన ఖర్చులు చెల్లించి బ్యాండు మేళాలతో వాళ్ళని తీసుకొని వస్తున్నారు. తర్వాత వాళ్ళు దేవుని ఆలయంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపవిత్రమైనటువంటి ఎన్ని నిష్కలంకమైన వివాహం కాకుండా వాళ్ళు అనేకమైన పుష్పములు ధరిస్తున్నారు, అనేకమైన అక్షింతలు ధరిస్తున్నారు. తర్వాత వాళ్ళు ఏం చేద్దంటే దండలు మార్చుకోబోతున్నారు. ఈ యొక్క అపవిత్రమైనటువంటి కార్యములు చేసి వివాహం ఘనమైంది అని నిష్కలంకమైంది అబద్ధముగా ఎందుకు పెళ్లి కార్డు వేసుకోవాలి? అందుకొరకే నా జీవితంలో నేను నేర్చుకునేది ఏంటంటే ఆ వివాహము నిష్కలంకమైందిగా
ఆ ప్రభు రక్తంతో కడగబడి వివాహం కాగా జతపరచబడకపోతే నేను అటువంటి వివాహాలకు ఏనాడు కూడా నేను హాజరయ్యేటువంటి వాడిని కాదు. 50 సంవత్సరాల క్రితమున నేను నాగార్జున సాగర్లో సేవ చేస్తున్నా. మా తమ్ముడు వసంతరావు అనేటువంటి ఆయన నా తర్వాత ఆయన ఉండేవాడు. ఆయన చాలా గ్రాండ్గా రెడ్లు పెద్దవాళ్ళందరూ వస్తారని చాలా గ్రాండ్గా పెళ్లి ఏర్పాటు చేసుకున్నాడు. ఏమిటిరా బాబు పెళ్లి సంగతి అంటే, వాళ్ళిద్దరూ తిరిగి జన్మించలేదు, ఎవరో మన మేనత్త కుమార్తె. కాబట్టి ఆ రీతిగా నేను వాళ్ళను ఏర్పాటు చేసుకుంటున్నాను. చాలా గ్రాండ్గా మంచి వాయిద్యాలు, మంచి డెకరేషన్లు అన్నీ ఉంటాయన్నా, నువ్వు తప్పకుండా రావాలన్నాడు. తమ్ముడా ఏమన్నా చెప్పుగాక, నీవు పరిశుద్ధమైన వివాహం చేసుకోకపోతే నేను రాను, రాకపోతే నీకు మాకు సంబంధం లేదన్నాడు. సరే పర్వాలేదన్నాను. నేను పెద్దలను అడిగి చెప్తానని చెప్పినాను. అప్పుడు హెబ్రోన్కి వెళ్ళి పెద్దలతో దైవజనుడు భక్సింగ్ గారు, అగస్టిన్ గారు ఉన్నప్పుడు మా తమ్ముడు ఒక ఆయన వివాహం చేసుకుంటున్నాడు. ఆ వివాహానికి నన్ను హాజరు కావాలని చెప్తున్నారు. అందులో మా తల్లి లేదు, మా తమ్ముడు తల్లి వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఇలాగ ఏంటి బదర్ మీ సలహా అని చెప్పినారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఎక్కడ కడప జిల్లాలో మా సొంత గ్రామంలో నువ్వు వివాహానికి వెళ్ళు. ఆ వివాహంలో ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు ఆ యొక్క ఆభరణంలో వాళ్ళు ఆ వివాహంలో చేసుకునేటువంటి ఆ యొక్క అచింతలు చల్లే సందర్భంలో కానీ, తాళి కట్టే సందర్భంలో కానీ, తర్వాత వాళ్ళు పాటలు పాడే సందర్భంలో కానీ, వాళ్ళు సమావేశమై బ్యాండు వాయిద్యాలు వాడుకుంటున్న సందర్భంలో కానీ నువ్వు అక్కడ కూర్చోవద్దు. నువ్వు పరిశుద్ధుడు, ఆత్మాభిషేకం నీలో ఉంది. అటువంటి పరిశుద్ధుల గుంపులో కూర్చొని మళ్ళీ అపవిత్రుల గుంపులో నువ్వు ఎట్ట కూర్చుంటే దేవుని ఆత్మ దుఃఖపరిచిన వాడు అయిపోతావు. నువ్వు అక్కడికి వెళ్ళుగాక. వాళ్ళంతా వాళ్ళ వివాహం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత, వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళి నువ్వు దేవుని మాటలు చెప్పు, నీకేదో ఇష్టమైతే గిఫ్ట్ ఇచ్చేసేయి, అంతేగాని నువ్వు ఆ గ్రౌండ్లో నువ్వు పాలు పొందవద్దని చెప్పినారు. దేవునికి స్తోత్రములు. 50 సంవత్సరాలు దాటిపోయింది నా జీవితంలో. నేను ఈ యొక్క నామకార్థ విశ్వాసములో నేను ఏ దినం కూడా కానీ చెయ్యేసి నేను అపవిత్రతతో పాల్పడనైనటువంటి వాడని కాదు. ఆ వివాహాల వైపు నేను వెళ్ళినటువంటి కాదు. మా తమ్ముడు కూడా వివాహం చేసుకుంటున్నప్పుడు నేను చెప్పాను, అయ్యా మేమందరం రావడం ఎందుకు, ఒరిజినల్ వివాహం అనేది హోలీ మ్యారేజ్ అంటారు, అది పరిశుద్ధ వివాహం కాలేదు కదా, ఏదో నామకార్థులుగా చదివాయి. ఆయన పౌదాసు అమ్మాయి దేవుని బిడ్డ అయితే మంచిదే, సంతోషం, మేమందరం ఎందుకయ్యా, స్థానిక దైవసేవకుడు అన్న ఆయన పేరేసేయి. ఆ రీతిగా ఆయన సాధారణంగా కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తారు. లేదన్నా నువ్వు రావాలి, నేను రావడం ఎందుకయ్యా, నేను వస్తే వచ్చాను, లేకపోతే అక్కడ ఒకవేళ అనుకూలం ఉంటే కడప జిల్లాలో దైవసేవకుడు అనుకూలం ఉంటే వస్తాడు, మేము ఎవరు రాకపోయినా కానీ అంత గ్రేట్ అయింది కాదు, అది సింపుల్గా పోవాలని చెప్పినాను. కానీ చాలా బలవంతం చేయటం బట్టి, మరి వాళ్ళ అనారోగ్యంగా ఉండటం బట్టి ఏదో ఒక రీతిగా దేవుని కృపలో నేను వచ్చినాను. కానీ నేను మాత్రము అక్కడ మా తమ్ముడు అని చెప్పి నేను ఆ వివాహంలో పాలు పొందినటువంటి వాడిని కాదు. స్థానిక దైవసేవకుని కూడా చెప్పా, నువ్వు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకంటే ఆ వివాహములు చాలా నిష్కలంకమైనదిగా జరగడం లేదు. ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూడా ఇచ్చి పుచ్చుకునే విషయాల్లో వాళ్ళ రంగు, వాళ్ళ స్థానాలు, వాళ్ళ డిగ్రీలు, వాళ్ళ హోదాలు చూసి వాళ్ళు ఏంటంటే భర్తలు భార్యలు కొనేసుకుంటున్నారు కట్నాలతో. ఆ దినములలో మా వివాహాలు జరిగిన దినములలో ఇటువంటివి లేవు. కాబట్టి ఇవన్నీ చాలా పెద్ద సమస్యలతో కూడినట్టుగా ఉంటున్నాయి. ఇటువంటి వివాహాలకు నేను రాడని చెప్పేసినాను. అయితే బలవంతం చేయటం బట్టి, మరి కొంత అనారోగ్యమైన పరిస్థితులను బట్టి, ఇంకా కొంత నేను ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇట్లా చుట్టూ ప్రాంతంలో కడప జిల్లాలో మా బంధువులు, మా చెల్లెళ్ళు, మా బంధువర్గంలో మనవళ్ళు మనవరాళ్ళు, తాతయ్య మా పెళ్లి కొరకు చేయి, మా కొరకు పెళ్లి చేయి, మా కొరకు పెళ్లి చేయి అని చెప్పడంలో నేనేమనుకున్నానంటే, ప్రభువా ఈ యొక్క పరిశుద్ధమైన వివాహం అనేది ఏంటి, అది వాళ్ళకు తెలియపరిచేది నా కర్తవ్యం. అది చెప్పకపోతే నేను తప్పితసుడనైపోతానేమని చెప్పినాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చేయవలసినది ఏంటంటే కనుక వివాహం అనేటువంటిది పరిశుద్ధమైనదిగా ఉండాలి. పూర్వకాలంలో మా పెద్దలు అనేవాళ్ళు, వివాహం అనేది ఏంటంటే కనుక ఆ అమ్మాయిని ఈ అమ్మాయిని తెచ్చి దశ తెచ్చి ఎద్దును దున్నపోతుంది కాడి కడితే ఎట్లుంటుంది రా నాయన చెప్పండి, అది ఇట్ట లాగుతుంది, ఎద్దు ఇట్ట దున్నపోతుంది, ఇది ఇట్ట లాగుతుంది. కాబట్టి అది ఏంటో సరైన జోడు ఈడు దైవత్వం కలిగి ఉండాలని చెప్పేవాళ్ళు సామెత ప్రకారంగా. కాబట్టి వివాహం అనేది ఘనంగా ఉండాలంటే కనుక ముందు మన ఇద్దరము భార్యాభర్తలు వాళ్ళిద్దరూ జతపరచకుండా ముందు ప్రభు రక్తంతో కడగబడి ఉండాలి. ఒకవేళ నిన్న మొన్న కాకపోయినా ఈ దినమైనా ఆ పరిశుద్ధ రక్తము మన పాపములు మన పుట్టుకతో తల్లి గర్భంలో నుంచి మనం పాపులం. మనం పేరు ఏంటంటే ప్రభుదాస్ అని పేరు పెట్టుకోవచ్చు, శివుడు కుమార్ అని పేరు పెట్టుకోవచ్చు. దైవజనుడు భక్సింగ్ అని చెప్పేవాడు కుక్క పేరు కూడా జాన్, మోసే, డేవిడ్ అని పేరు పెడతారట. దాని స్వభావం ఏంటది,
కక్కింది తింటేదే. ఈ యొక్క క్రైస్తవులు రామనాథులు ఏంటంటే ప్రభుదాసు, డేవిడ్, సియోను కుమారి, వాళ్ళ పేర్లు ఇటు మొత్తం కొట్టేస్తున్నారు. ఎస్తేరు, రూతు. అబ్బా ఏందిరా నాయన ఇంత గ్రేట్ అయిన పేర్లు అంటే, అమ్మాయి రక్షించబడినావంటే నో తెలియదంటున్నారు. కాబట్టి దేవునికి స్తోత్రములు. మన ఇటువంటి వివాహంలో మనం ఏం చేయాలంటే మన జీవితంలో మన బిడ్డల కొరకు, మన మనవరాళ్ళ కొరకు మేము తెలియపరిచేది ఏంటంటే దేవుని సమయము, దేవుని సన్నిధిలో తల్లిదండ్రులుగా ప్రార్థన చేస్తే దేవుడు వారిని తగిన వారిని జతపరిచేటువంటి వాడుగా ఉంటాడు మన ఆశగల ప్రాణాన్ని బట్టి. ఆ రీతిగా మా కుటుంబంలో కొంతమందిని మేము ఈ పరిశుద్ధ వివాహంలోకి వచ్చేసిన తర్వాత కొంతమంది దైవజనులు ఈ గ్రామంలోకి వచ్చి ఆ దినములలో చాలా వివాహాలు జరిగేదానికి ఆరంభమైన ఇటువంటి వివాహాలే. వాటికి మేము హాజరైనాం. మా బార్నబస్ వివాహము ఈ స్థలములో ఎంతో ఘనంగా జరిగింది. దైవజనుడు అబ్రాహం జోసెఫ్ గారు వచ్చినారు, దైవజనుడు ఆగస్టిన్ గారు వచ్చారు. ఆ అమ్మాయి మేరీ హెబ్రోన్లో ఉండేది. ఈ అమ్మాయి సేవ సందర్భంగా ఈ ఊరంతా వచ్చేసినారు. ఏందో గ్రాండ్గా ఘనంగా జరుగుతుందంటే ఏమిటయ్యా మేము ఇక్కడికి వచ్చే బ్యాండు లేదు, మేళం లేదంటే ఆ పాటలు, ఆ వాక్యము, అబ్రాహం జోసెఫ్ గారు వారి పెద్ద పెద్ద దైవజనులు పెద్దలందరూ వచ్చేసేస్తే అబ్బా ఏమయ్యా ఇంత పెద్దవాళ్ళు, ఇంత భక్తులు, ఇంత ఆనందంగా అందరూ శుభములు వైపోయినారు. కాబట్టి ఆ రీతిగా ఒక తర్వాత ఒకరు మా చెల్లెలు రాజమ్మ కుమార్తె జీవయ్య తర్వాత మొన్నటి దినమున ఆ కొండాపురం దగ్గర సేవ చేస్తున్నాడు. మరి మేము ఆనందరావు గారు వెళ్ళి అక్కడ తాళ్ళపొదుటూరు దగ్గర ఆ పెళ్లి కుమార్తె కూడా ఇక్కడ వచ్చింది. వాళ్ళు జతపరచబడినటువంటి వివాహాలు ఒకరి తర్వాత ఒకటి సమకూర్చ వచ్చినారు. వాళ్ళ చదువులు, వాళ్ళ రంగు, వాళ్ళ అందసందాలు ఎలాగున్నప్పటికీ అయి కాదు. ఆ రీతిగా ఆ జీవితంలో అటువంటి వివాహంలో దేవుడు జతపరిచేదానికి ఈ దినముల్లో కూడా ఆయన చేతగాని వాడు కాదు. హోలీ మ్యారేజ్, పరిశుద్ధ వివాహం. ఈ వివాహంలో నీ వివాహం జరిగేటప్పుడు ఘనంగా దేవుడు పరలోకంలో నుండి చూసి అవాయిలందరూ జతపరుస్తున్నారని వాళ్ళు సంతోషించేదిగా ఉండాలి. ఈ వివాహము ఇంతటితోనే పెళ్లి చేసుకొని వైభవంలో అనుభవించి ఇంతటితోనే ముగించబడడం కాదు. ఈ వివాహం అనేటువంటి ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఎత్తబడి పరిశుద్ధంలో అక్కడ ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు పెళ్లి కుమార్తెగా అక్కడ గ్రాండ్ అయినటువంటి వివాహం జరగబోతుంది. ఎక్కడ ఉంటుంది ఆ వివాహముకు మనం సిద్ధపడాలి. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే భూ సంబంధించిన దాంతోనే ఇంతటితోనే ముగిసిపోలేదు. ఇంతటితోనే కాదు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే ఈ వివాహం అనేది ఎంత గ్రాండ్గా, ఎంత మహిమార్థంగా జరుగుతూ వచ్చదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు భూమి మీద పెళ్లి కుమార్తెగా సంఘములు సిద్ధపరచవలను. ఎక్కడుంటుంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చదువుకుండాయా? మీకు బైబిల్లో లేదో లేకపోతే ఇయ్యండియా వాళ్ళకు. ఏమన్నది 3-4 వచనంలో అక్కడ వివాహము అప్పుడు దేవుడు వారికి ఆయన పెళ్లి కుమారుడుగా ఆయన వచ్చినప్పుడు ఆ యొక్క పెళ్లి కుమార్తె ఏమిటంటే అలంకారములతో సిద్ధపరచబడరు. ఎక్కడ ఉంటుంది? 21వ అధ్యాయం 2వ వచనంలో ఎలాగ రాయబడినట్టే పెళ్లి కుమార్తె వలె సిద్ధపడవలను. ఆయన తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా వస్తున్నాడు. భూమి మీద ఆయన సిద్ధపరిచిన సంఘము, మహిమగల సంఘం, క్వాలిటీ బిలీవర్స్, హోలీ మ్యారేజ్ పరిశుద్ధంగా సిద్ధపరచబడినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి పరలోకములో గొప్ప విందు చేయబడుతుంది. దాని కొరకే సంఘములు పెళ్లి కుమార్తెలు ఏం చేయాలంటే అలంకరింపబడి సిద్ధపరచబడను. అలంకరించబడాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎట్లా అలంకరించబడాలి? 1968లో కడప బేర్షాబాలో ఒక బోధకోటం ఉండేది. ఈయన ఉన్నాడో లేదో, యాండో ఎవరికి పలకాయిస్తాడు, యాండో పుట్టలేదు లేప్పుడు 60 నువ్వు లేవయ్యా. సామెట్ టైటైస్ పూర్తి పెళ్లి చేసినప్పుడు నువ్వు లేవు. 65 సంవత్సరంలో సామెట్ టైటైస్ పువ్వు మార్చి పెళ్లి చేసినారు. యాడో బోధపట్ల ఉండేవాడు ఆయన ఉన్నాడు, ప్రసాద్ అన్న వాళ్ళ నాయన రాజన్న అట్టోళ్ళు. ఆ వివాహము మేము హాజరైపోయినాం. మా యోహాన్న కమలాదం దైవసేవకుడు పెళ్ళి అంటే ఎట్టుంటుందో చూడండి అని అక్కడ బేర్షాబ కుటుంబంలోనికి సామెట్ చేసే కుమారుడు రాజన్న అని ఉన్నాడు. ఆయన కుమారుడు తర్వాత కుమార్తె ఉంది. ఆ కుమార్తె పెళ్లి చేసేటప్పుడు మేమందరం వెళ్ళాం. పెళ్లి కుమార్తెను సిద్ధపరచుకొని వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ సామెల్ టైటయ్య కొంతమంది కార్లు తీసుకొని వచ్చి బేర్షాబ కొట్టంలో భక్సింగ్ గారు అక్కడ ఉంటే తీసుకుని అక్కడ పెట్టినారు. పెళ్లి కుమార్తె అటు వచ్చి కూర్చున్నది. కూర్చుంటానే ఈమె కట్టుకునే చీర సరైనదిగా లేదు. ఏమిటంటే ఆ చీరకు వెనక పక్కన అంచు కలర్ ఉందబ్బా, ఈ చీరను మార్చేసేయి,
ఏమన్నాడు చెప్పండి? ఈ చీరను మార్చేసి మళ్ళా చీర ధరించుకొని రమ్మన్నాడు. అప్పుడు ఆమె లేపుకొని పోయి పక్కన పద్మాసు ఉంది, అక్కడ కూర్చోబెట్టి రాజన్న జాషువన్న పెద్దలు పోయి టక్ టక్ టక్, కడప పెద్ద పట్టం కదా, ఒక తెల్ల చీర తీసుకొని వచ్చి కనబడితే భక్ష్యంగా ఆల్ రైట్, వెరీ నైస్ అన్నాడు. కాబట్టి ఏంటంటే అలంకరించబడడం, సిద్ధపరచబడినటువంటి పెళ్లి కుమార్తెలుగా ఉండాలంటే మన జీవితములో వస్త్రములలో పరిశుద్ధత, మాటలలో పరిశుద్ధత, ఈ అలంకారాలు కాదు, ఈ బంగారు కాదు, ఈ పట్టు చీరలు కాదు, ఈ లిక్లీసులు కాదు, ఈ తలంబరాలు కాదు, ఈ తాలిబొట్లు కాదు, ఈ అలంకారాలు చెత్త అవి కొన్ని దినాలకు పతనం అయిపోయినటువంటి. ఈ దినములలో ఇటువంటి అలంకారం కొరకు పెళ్లిలో సిద్ధపరిస్తే ఆ దినములలో సామాన్యత అనొచ్చు. సార్ అన్నగారు ఏముంది లేదా, ఈ దినాలు నాకు అక్కలకి ఏదో చెప్తాంటే సీరియలు వాళ్ళు ఏమంటారు, ఉడిబెల కట్టడము, పెళ్లి కూతురు తయారు చేయడము, ఏం చేస్తున్నారు, ముగ్గులు, అబ్బా ఎంత ఇది చేస్తున్నారు అంటే ఆ పెళ్లి కూతురిని సిద్ధపడి ఏంటమ్మా అంటే ఏముంది లేన్నా ఒడియాలు బియ్యమే కదా, ఏముంది లేన్నా కమ్మలు పెట్టుకుంటే ఏమి, చెవులు పెట్టుకుంటే ఏమి, తాళి పట్టుకుంటే ఏంటి ఇదంతా, ఈ లోక సంబంధించిన అలంకారం అంతా తీసివేయబడాలి. ఆ దినం నేను నేర్చుకున్నాను. ఆ వివాహంలో దైవజనుడు భక్సింగ్ గారు చేసినప్పుడు సామెల్ టైటస్ అయ్యా ఏమాత్రము అవిధేయత చూపించలే. అంతవరకు అక్కడ కూర్చోబెట్టినాడు, మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పినాడు. వెంటనే ఆ చీర మార్చేసినాడు. అప్పుడు ఆయన వివాహంతో వాక్యము ఆరంభం చేసినాడు. సాధారణమైన వస్తువులు పరిశుద్ధతగా పవిత్రంగా వాళ్ళు జతపరచబడి ప్రభువుకు మహిమకరంగా ఉండేటువంటి ఆ అలంకారములతో పెళ్లి కుమారులు పెళ్లి కుమార్తెను తయారు చేసేదాని కొరకు ఈ దినముల్లో ఇటువంటి వివాహము మన మధ్య జరగాలి. మన కట్నాలను తెచ్చుకున్నాం, మన బంగారం తెచ్చుకున్నాం, మన పేరు మన ప్రఖ్యాతులతో మన అలంకరణతో అది దేవుని దృష్టిలో ఇష్టమైనది కాదు. ప్రభు వచ్చినప్పుడు నిన్ను తీసుకుని వెళ్ళి ఆ పెళ్లిలో ఆయనతో కూడా జరిగేటువంటి ఇందులో అక్కడ ఉండలేవు. ఆయన ఎదురు చూస్తున్నారు, ఎవరు పెళ్లి కుమార్తెకు సిద్ధపరుస్తున్నారు అని చెప్పేసి ఆయన ఈ సమయంలో మన పెళ్లి వైపు కూడా చూస్తున్నాడు. ఈ దినమున మన పాపములు ఒప్పుకొని ప్రభు రక్తంతో కడగబడి మన అనుదిన జీవితంలో మనం ఏం చేయాలంటే అలంకరించబడుతుండాలి, పరిశుద్ధతతో ఎదుగుతూ రావాలి. కాబట్టి మన జీవితంలో ఇక పెళ్ళి అయిపోయిందేమని మన ఇష్టానుసారమైనటువంటి అపవిత్రతమైనటువంటి వాటిలో మనం చేయకూడదు. ఈ పరిశుద్ధత ఎల్లప్పుడూ కూడా మనం కాపాడుకుంటూ రావాలి. మనం సంఘంతో సహవాసంతో కుటుంబ ప్రార్థన, బైబిలు, రొట్టె విరచడం, సంఘ ప్రార్థనలో ఈ పరిశుద్ధతను మనం కాపాడుకుంటా వచ్చే పరిశుద్ధ అలంకారంలో వాళ్ళను సిద్ధపరచవలను. పెళ్ళి అయింది, ఇంక అయిపోయింది, మన ఇష్టం, మనం ఎవరు అడిగేదానికి లేదు, అనుకునేదానికి లేదు. కాబట్టి దేవుడు మీరు సంఘంతో సహవాసంతో వాక్యంతో మిమ్మల్ని అలంకరించు సిద్ధపడుతూ వచ్చాడు. ఇటువంటి సిద్ధపాటు మీరు తిరిగి మీ గ్రామంలోకి, మీ ఉద్యోగాలు, మీ హోదాలు ఏ ఉన్నప్పటికీ దేవునికి ఇష్టమైన పెళ్ళి ఏంటంటే కనుక పరిశుద్ధ అలంకారములతో దినదినమున మీరు సిద్ధపడాలి. పెళ్ళైనప్పుడు వచ్చి చూస్తే అబ్బో నిజంగా ఇప్పటికి అట్టుంది రయ్య అమ్మాయి, భార్యను బట్టి భర్తను బట్టి భార్యను పరిశుద్ధపరచుకుంటూ వస్తున్నారు, పరిశుద్ధతలు ఎదుగుతున్నారు. వాళ్ళ సాక్ష్యము, వాళ్ళ జీవితము అనేకులకు, వాళ్ళ బంధువర్గముకు, అన్నదమ్ములకు ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. ఇది అలంకరించబడినటువంటి పెళ్ళి. ఆ దినములలో 68 సంవత్సరంలో దైవజనుడు భక్ష్యంగా చేసినటువంటి ఆ పరిశుద్ధత ఈ దినములలో దేశంలో కుటుంబంలో లేదు. ఏదైనా మచ్చ డాగుందని వాక్యంలో సహవాసంలో చూపిస్తే మన మీదకి నేరాలోపంలోకి, మన మీద నేరాల్లోకి, మన వల్ల అక్కడ దైవసేవకులు కానీ విశ్వాసులు కానీ మన మీద బేలు చేసేటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఆ చీర మీద ఉన్నటువంటి చిన్న ఆ మచ్చను అది చేంజ్ చేసేందుకు నేను పెళ్లి చేయనని చెప్పినాడు. ఈ దినముల్లో ఇక్కడ ఉన్న పెళ్లి కూతుళ్ళల్లో, పెళ్లి కొడుకుల్లో ఏదైనా బలహీనత ఉంటే నువ్వు పోయంటే ఏందయ్యా, ఏముంది కానివయ్యా అని ఎంత అడుగుతారు. కాబట్టి మూడవదిగా ఏంటంటే కనుక మన జీవితంలో ఎఫెసీలకు రాసిన పత్రికలో ఇంకొక వచనం చూపించి నేను ముగిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మన వివాహం అయిపోయింది, తిరిగి మన ఇళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు మనకు దేవుడు నేర్పించే సత్యం లేదంటే ఇక్కడ చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే క్రీస్తు సంఘమునకు లోబడినట్టుగా ఆ పురుషుడు ఆయన భార్యను ప్రేమించవలను, ఆ యొక్క స్త్రీ భర్తకు లోబడవలను. కాబట్టి పురుషుడుగా ఏం చేయగలుగుతున్నాడంటే ఆయన శిరస్సు కాబట్టి
ఆయన యజమానుడు కాబట్టి ఎటువంటి అయినా ఆమెనా పర్వాలేదు, వాళ్ళ చదువు ఒక అమ్మాయి చదువు ఎక్కువ ఉండొచ్చు, ఈయన తక్కువ ఉండొచ్చు. ఏమిటంటే భర్తకు మన జీవితంలో లోబడాలి. మన యొక్క గొప్పతనాలు ఏమైనా అక్కడ కమెంట్ చేసేదానికి లేదు. కాబట్టి ఇప్పుడు ప్రమాణం చేసేటప్పుడు ఈ దినం నుంచి మీరు కొనసాగించేసేది ఏంటంటే ఆ భర్త అనేటువంటి ఆయన ఆ యొక్క ఎటువంటి ఆయన అయినప్పటికీ ఆయనకు లోబడే జీవితం కావాలి. అబ్బో ఈ దినాల్లో ఏమైపోతున్నారంటే కనుక స్త్రీలే భర్తను ఏమంటుంటే స్టాండ్ సీట్ అని కూర్చొని అనేటువంటి పాఠాలు నేర్పుతా వస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి? ఇక దాన్ని బట్టి కొంతమంది అలాగవుతున్నారు. కొన్ని దైవ సేవకుల కూటాల్లో కూడా నేను చదివినాను. భార్య ఏం చేస్తారంటే భర్త ఏం చేస్తా, భార్య ఏం చేస్తారంటే కూర్చోంటే కూర్చుంటారు, లేవ టీ పట్టుకెళ్ళమంటే టీ పట్టుకొచ్చారంట, పో అంటే పోతారంట. ఇలాంటి కమాండింగ్ పవరు అనేటువంటిది స్త్రీకి ఉండకూడదు. కాబట్టి మరి మన జీవితంలో మనం ఏంటంటే కనుక ఈ యొక్క స్త్రీ ఈ పురుషుడు కూడా ఏంటంటే అక్కడ ఆమెను ప్రేమించవలను. కాబట్టి మన జీవితంలో మనం ఏమిటంటే కనుక మనకి ఇచ్చినటువంటి భార్యను నేను నా కాళ్ళ కింద ఉండు, నేను చెప్పినట్టు నా ఇష్టానుసారంగా చేస్తాము అనేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. నేను నిన్న పెళ్ళేటప్పుడు ఆమెకు చెప్పినాను, నీ స్వజనులను నీ ఇంటి వారిని నువ్వు విడిచిపెట్టు. కీర్తన గ్రంథంలో ఉంది, నీవు నీ భర్తను నువ్వు ఉంచిన స్థలంలో సగము అత్తుకొనుండు. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకొని ఏం చేయాలంటే కనుక మరి నిన్ను ప్రేమించుకున్నట్టుగా నీ భార్యను కూడా ప్రేమించుకోవాలి. మనమేమో మంచి మంచి బట్టలు పొజిషన్లు మనమేమో డెకరేషన్లు చేసుకొని మన వాళ్ళ ఆడవాళ్ళకు బట్టలు లేకుండా చేసే ఎంత సిగ్గుకరం. కాబట్టి మనం ఏ రీతిగా భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గణపరుచుకుంటూ ఒక్కొక్కరిని సంతోషపరుచుకుంటామో మనతో ఉన్నటువంటి మన బిడ్డలు తర్వాత మన యొక్క సమాజం మనల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రములు. నా వివాహం దాదాపు 50 సంవత్సరాల కంటే ఎక్కువైపోయింది. 25 సంవత్సరాల్లో నాగార్జున సాగర్లో నాకు సిల్వర్ జూబిలీగా ఒక కొత్త బట్టలు చేసి నా మ్యారేజ్ చేసినారు. తర్వాత 50 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు మేమిద్దరం కూడా ఏంటంటే మీ అందరికంటే మేము విద్యలో చాలా తక్కువైనటువంటి వారిమే. ఆ దినముల్లో నా భార్య వివాహం అయ్యేటప్పుడు పర్వటి ఎక్కడ తూర్పు ఎక్కడంటే ఏమున్నది అనేది అటువంటి వాళ్ళను దేవుడు మాకు జతపరిచినాడు. అటువంటి వాళ్ళను మమ్మల్ని తీసుకొని పోయి నాగార్జున సాగర్ పట్టణంలో 2 కేజీలు బియ్యము కూరగాయలు ఇచ్చి అయ్యా గుడిసెల్లో పోయి కొన్ని రోజులు సేవ చేసినామని పంపించి అక్కడ బస్టాండ్లో దిగినప్పుడు ఎక్కడంటే ఆ కూలీల బస్టాండ్ దగ్గర పాకి వాళ్ళ దగ్గర పోయి అన్నాడు. ఆడికి పోయి దిగిన తర్వాత నా భార్య వేసింది, ఏందయ్యా ఆహ్వానించే వాళ్ళు లేరు, ఊరు లేదు, అడ్రస్ లేదు, ఎవరో ఖర్చు చూసుకున్నాను కాన్వకేషన్కి వచ్చి పంపినారు, నువ్వు పచ్చగట్టుకున్నావు, నువ్వు తిక్కలోడు కాబట్టి నిన్ను భక్ష్యంగా ఎవరు ఉద్దేశించాను, ఎలా ఉన్నాను, నువ్వేమో అని అన్నాడు. నువ్వే ఉండి సేవ చెప్పాను, పదనే ఎక్కించుక మార్కాపురం పోయి కడపపోతాను. అమ్మ ఏడ్చొద్దు తల్లి అని ఆ రాత్రికి మాకు కట్టించిన పులియారం భోజనం పెట్టి వాళ్ళని మంచి చేసుకొని ఆ రాత్రి అక్కడ సేవారంభం చేసినాం. దేవుడికి స్తోత్రం. నా గుడిసెల్లో పాకి వాళ్ళ మధ్య చేస్తా 18 సంవత్సరాలు అక్కడ కొనసాగించినాము. 8 సంవత్సరాలు అయిన తర్వాత కాన్పులు వచ్చేసినాయి. దైవజనుడు భక్ష్యం గారికి చెప్పినప్పుడు మా బంధువులు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళాలంటే నో అవసరమైతే నీ బిడ్డ భార్యని ఇక్కడ పంపించి ఎప్పుడన్నా కాన్పు చేపిస్తామన్నాడు. ఏది వెళ్ళినప్పటికీ దైవజనుడు భక్ష్యం గారి సలహా అడుగుదాడలో మేము నడుస్తూ వచ్చేసినాం. దాదాపు కావలి, నాగార్జున సాగర్, రేపల్లిలో ఈనాటి వరకు కూడా మా భార్యాభర్తల్లో ఇద్దరిలో ఏమాత్రము సనుగులు కానీ గొనుగులు కానీ లేకుండా ఆమె నేను గౌరవించడము, నాకు ఆమె లోపడము, ఎంత మాధుర్యంగా మా యొక్క జీవితం కొనసాగుతున్నది అంటే అది చెప్పనశక్యం మహిమయుక్తమైన సంతోషం మేము అనుభవిస్తున్నాం మా కుటుంబ జీవితంలో. మా అనుభవమే మా 3 కొడుకులు కోడళ్లకు మాలాంటి వివాహాలే చేసి మా అనుభవంలో వాళ్ళను కూడా దేవుని మహిమార్థంగా కడుతూ ఈ రీతిగా మా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో కలుసుకునేదానికి మేము ఎప్పుడెప్పుడు అలా అక్కడ 1000 ఏళ్ల పరిపాలన ఆయన పెళ్లి విందులో ఉంది అని ఆ పెళ్లి కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ప్రియులారా, ఈ దినం వివాహానికి బంధువులు వచ్చినారు, స్నేహితులు వచ్చినారు. కొన్ని దినాలు అయిన తర్వాత మనము దేవదూతలం కాదు, మీకు పరిస్థితులు రాకుండా తప్పవు. ఈ దినమున ఒకరినొకరు నోట్లో పెట్టుకోవచ్చు, ప్రేమించుకోవచ్చు, ఆహారుకోవచ్చు. కొన్ని దినాలు అయిన తర్వాత కొన్ని సమస్యలు తప్పకుండా బయలుదేరుతాయి. మాకు వచ్చినాయి, మీకు కూడా వస్తాయి. మొన్ననే ఒక పెళ్ళి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య వివాహానికి హోలీ మ్యారేజ్కి వెళ్ళినాను. అక్కడ దేవుని వాక్యం చెప్పినాడు,
ఈ దినమున వీరిద్దరు వివాహం జతపరచబడుతున్నారు. రాబోయే దినాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. ఒకరినొకరు సహించుకుంటూ ప్రేమించుకుంటూ ఉండాలని చెప్పారు. ఆ దినం వివాహం అయింది. 1-2 రోజులు అయిన తర్వాత వాళ్ళకు 10 రోజులు మంచి బెడ్ ఇచ్చింటే ఆ బెడ్ మీద ఇద్దరు పండుకున్నారు. మంచి ఏసీ ఫ్యాన్ కింద పండుకున్నారు. విపరీతంగా చల్లి ఏమవుతుందంట, గాలి చల్లదనం ఎక్కువైపోతుందంట. అప్పుడు ఆమె అంటేదంట, అయ్యా నేను ఇంత చల్లగా ఉండేదానికి నేను పడుకోలేను, నాకు ఇష్టం లేదు, నేను మంచం కింద పోయి పడుకుంటాను కానీ నేను మంచం మీద పడుకోనండేదట. ఆయన అన్నాడట, అబ్బో నాకు ఈ చల్లగా లేకపోతే నేను ఉండలేను, నాకు ఉండాల్సి ఉంది అన్నాడట. అప్పుడే ఆ పెళ్ళైన 3వ రోజే ఆ మంచం మీద పండుకునేటప్పుడు ఫ్యాన్ చల్లగా ఉందా కావాలని పెళ్లి కొడుకు, చల్లగా వద్దని పెళ్లి కూతురు ఇద్దరికి మంచం కింద పండుకున్నారట. ఏంది ఇది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చిన్నయే థింగ్స్, పెద్దవి కాదు. మన జీవితంలో రాకుండా పోదు. సులువైన చిక్కుళ్ళకి పెట్టచ్చు. ఇక్కడ చూసే తండ్రి బలహీనుడుగా ఉన్నాడు, ఆయన కన్నీటితో ఏడ్చినాడు. కడప బేర్షా వాళ్ళంతా ప్రార్థన చేసినారు. ఎంతోమంది సహకారంతో మిమ్మల్ని దొతపరుస్తున్నారు. ఒకరికొకరు దాసులుగా ఉండండి, సంఘం శిరసత్వ కింద ఉండండి, సంఘ నాయకులతో సలహా తీసుకోండి. కాబట్టి ప్రేమించుకోండి. మీ జీవితంలో పరిస్థితులు, లోకంలో మీకు శ్రమలు కలుగును. యోహాను సువార్త 16:33. ఎక్కడుండు, అమెరికాలో ఉండు, దేశంలో ఉండు, ఏ పట్టణంలో ఉండు, ఎంత ఘోరమైన పరిస్థితులు. మేము విజయవాడ దగ్గర ఉన్నాం. ఆస్తులు సంపాదనలు సంపాదించి విజయవాడ అంటే ఏం లేదు, ఎక్కడెక్కడున్న ప్రజలు నాగరికత గల పట్టణం. అక్కడ ఏముంది చెప్పండి, భాష ఉంది, రంగు ఉంది, ఆహారాలు ఉన్నాయి, నాణ్యమైనటువంటి ప్రదేశం అది. అందరూ అక్కడికి వస్తారు. ఎక్కడంటే కృష్ణా జిల్లా విజయవాడ అంటే పేరు. 37వ తారీఖు కొన్ని సెకండ్లలో కృష్ణా జిల్లాలో వరద పొందింది. మధ్యరాత్రి శవాలు పుట్టుకొని పోయినాయి. వాళ్ళ బంగారులు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ మంచాలు తీసుకొని పోక గోరో అని అల్పరిచ్చారమ్మా. ఆ 31వ తారీఖు మేము కూడా తారుమారైపోయినాం. అయ్యో ఇంత సౌందర్యంగా ఉండే పట్టణమా, ఈ రీతిగా వరద వలను పతనమైపోతున్నావా అనేటువంటి శబ్దం, అటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. దేవునికి స్తోత్రములు. మేము కూడా దగ్గరనే ఉన్నాం. ఆ నది దగ్గర ప్రభు మమ్మల్ని తప్పించాడు. జాగ్రత్తగా ఉండండి, కొంచెం అక్కడ రంధ్రం పడుతుంది, రేపల్లి కూడా ఎగిరిపోతుంది అన్నారు. ఆయన మహిమ కొరకై మమ్మల్ని తప్పించినాడు. ఈ మాటలు చెప్పేదానికి మిమ్మల్ని తీసుకొచ్చినాడు. కాబట్టి ఈ దినం తీర్మానం చేసుకోండి, ప్రభు రక్తంతో కడగబడండి. మీకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తప్పక దొరుకుతారు. అందము సౌందర్యం వ్యర్థం. గుణవతురాలైన భార్య కొరకు ప్రార్థించు. దేవుడు నిన్ను జతపరుస్తాడు. దేవుడే నిన్ను జతపరిచాడంటే ఏ మనుషుడు కూడా వేరు చేయలేడు. ఎందుకు దున్నపోతు కాడి కట్టొద్దు, అవి పల్లెటూరులో సామెతలు. కాబట్టి విశ్వాసే కావాలి. అందం లేకుండా పోవచ్చు. నేను పెళ్లి చేసుకునేప్పుడు మా ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు, ఇక్కడనే ఏందయ్యా పెసల గింజల్లో కంటి కింద కలిగినట్టు ఏది అట్టటమ్మాయి చేసుకుంటాం అన్నారు. రక్షించబడింది. దేవుని సేవ, మనవళ్ళు మనవరాళ్ళు 70 దాటింది. ఇప్పటికి కుర్రావేళ గంతులు ఎత్త నడుస్తూనే ఉంది. ఇప్పటికీ నేను 80 ఏళ్ళు. వండర్ఫుల్ గాడ్, పవర్ఫుల్ గాడ్, గ్రేట్ గాడ్, చేంజింగ్ గాడ్, పవర్ఫుల్ గాడ్ అని భక్సి గారు అనేవాడు. ఆ మహిమ, ఆ తేజస్సు మన మీద ఉండాలి, మన బిడ్డల మీద ఉండాలి. ఈ వివాహంలో మీకు తెలియపరుస్తున్నాం. 3 షరతులు చెప్పినాము. మొట్టమొదట మ్యారేజ్ అనగా ఏంటంటే పరిశుద్ధ, వివాహం అనగా ఘనమైందంటే కనుక మీరు ఇద్దరు రక్షించబడిన వాళ్ళకి వివాహం కావాలి. రెండవదిగా వివాహం అంటే ఏంటంటే కనుక పరిశుద్ధ అలంకారములతో ఉండాలి. పెళ్ళి దినమే అలంకారం కాదు. ఇంటికి పోయినప్పుడు అనుదిన జీవితంలో నీ వస్త్రములు, నీ మాటలు, నీ ప్రవర్తనలో ఎప్పటికీ అలంకారంగానే ఉండాలి. నేను ఈ వస్త్రం వేసుకోవాలంటే సిగ్గుపన్నా, బలవంతం చేశారు. ఏందయ్యా నేను ఒక టవాల్ వేసుకుంటే చాలు, పట్టు వస్త్రాలు తీసుకొచ్చారంటే అలా మాకు సంతోషం ఏంటంటే వివాహంలో నువ్వు ఇట్లు నడుచుకోవాలి. ఒకవేళ దేవుడు మనకి ఇచ్చాడనుకో, ఇది ఉపయోగపరచుకొని ఇంకొకరికి మనం బదులుకి ఇచ్చేస్తాం. అంతేగాని ఈ లోక సంబంధించినటువంటి అలంకారాలతో మనం ఎప్పుడు మురిసిపోవాలని కాదు. దైవ అలంకారంలో సాధుత్వంతో నీ జీవితం అంతా కూడా కొనసాగించాలి. మూడవదిగా మన నాయకులకు, మన పెద్దలకు లోబడాలి. కాబట్టి లోబడకపోతే కనుక మనం ఏమవుతామంటే సంఘానికి లోబడాలి, నాయకులకు లోబడాలి, భర్తకు లోబడాలి, భార్యను ప్రేమించాలి. ఈ 3 షరతులు మీ ఎదుట మేము చెప్తున్నాం. మా మనవళ్ళు, మా మనవరాళ్ళు ఎర్రగుంట, పొద్దుటూరు ఇట్లా చుట్టూ ప్రాంతంలో వచ్చి తాతయ్య మా పెళ్లి కొరకు చేయమంటే నేను ఏం చేశానంటే ఆనందరాజు గారికి రిక్వెస్ట్ చేసినాను. అయ్యా బ్రదర్ గారు, మా బంధువులంతా ఇట్లా చెప్తున్నారు, కొన్ని నిమిషాలు నేను ఇట్లా పంచుకుంటాను. ఆల్ రైట్ అన్నాడు. ఇంకా మీకు కూడా ఇప్పుడు ఆయన దైవసేవుడు వచ్చాడు కాబట్టి నేర్పుతాడు. ఈ 3 మాటలు మేము మీకు తెలియపరుస్తున్నాం. ఘనమైన వివాహంగా నీది ఉండాలి, నువ్వు మారు మనసు పొందు. రెండవదిగా ఏమిటంటే కనుక నీవు
ఆ అలంకారములు అనేటువంటి ఈ లోక సంబంధించిన అలంకారాలు కాకుండా పవిత్రమైన అలంకారములతో నీ జీవితకాలం అంతా కూడా మందిరంలోకి వెళ్ళినా వచ్చినా పోయినా అదే అలంకారంలో అలంకరించబడతా ఉండు. ఆయన నిన్ను తీసుకొని పోయి ఆయన పెండ్లి కుమార్తెగా నిన్ను ఇందులో పాల్పొందుతాడు. మూడవదిగా లోబడే జీవితం కావాలి. చాలామందికి లోబడరు, సేవకులుగా లోబడడంలే. కాబట్టి ఏంటంటే నాకు అన్నీ తెలుసులే అంటున్నారు. కాబట్టి మన జీవితంలో భార్య భర్తకు లోబడాలి, భార్యను భర్త ప్రేమించాలా. దేని ఒక్కొక్కసారి మా భార్యను కూడా నేను ఎక్కువగా ప్రేమిస్తాను. ఒకవేళ నువ్వు నడచలేకపోతే బలహీనంగా ఉంటే ఎక్కడో చెప్పు, ఆ భాగం నేను వచ్చుతానని కూడా చెప్పిన. నా బలహీనతలో వాళ్ళను పంచుకుంటూ ఈ రీతిగా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ రావాలి. 70 సంవత్సరాల అధిక బలంలో ఉన్నప్పటికీ ఈ ప్రేమలు ఈ నియమములు మనకు ఆశీర్వాదకరంగా ఉంచినాయి. ఈ 300 ఆశీర్వాదం ఈ దినమున బ్రదర్ ప్రభుదాస్ గారు సహోదరి అయినటువంటి శివన్ కుమార్కి వచ్చినటువంటి సంఘస్థులకు విశ్వాసులకు మిడుచుల్లో ఉన్నటువంటి మా యొక్క సొంత పుట్టి పెరిగిన గ్రామంలో ఉన్నటువంటి వారిని కూడా నేను తెలియపరచాలి. ఇది నా మనవి. నాకు పెద్ద ఆయన ఒక మాట చెప్తా. అయ్యా ఆనందరావు స్వామి అని ఆయన అన్నాడు, అయ్యా మన ఊరిలో ఒకటానికి కొరకు ప్రార్థన చేయన్నాడు. ఏమయ్యా చెప్పన్నా అట్లా పొందరబోతుంటే, అయ్యా యవన వయసులో నేను ఎంచుకుంటాడు తగ్గ చచ్చిపోతాను. 30-40 మంది యవనస్తులు ఉన్నారయ్యా, యవన స్త్రీలకి బట్టలు లేకుండా పోతున్నారయ్యా, ఏంటయ్యా అని నన్ను అడిగారు. అబ్బా అట్లనా అయ్యా సామేరయ్యా ప్రార్థన చేస్తాడు. ఎందుకు వివాహం అయితేనే యవన వయసులోనే చనిపోవాలా? ఈ క్రైస్తవ పనులు చాలామంది చిన్న పిల్లలు సంవత్సరం అయిన బస్సు చచ్చిపోయారు. ఎందుకంటే జాయింట్ సైతగా లేదు దొరపరచబడడం. ఆ దైవికమైన సంబంధం కాదది, లోక సంబంధించింది. కాబట్టి లోకమును ప్రేమించి అట భర్త వెళ్ళిపోతున్నాడు, ఇటు భార్య వెళ్ళిపోతున్నారు. అకాల మరణాలు విధవరాలుగా జీవించడం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి ఈ సామాన్యమైన తలంపులు ఈ దినం తీర్మానం చేసుకో. అవును ప్రభువా, నేను తలపడి నేను విధవరాలు అయిపోయినాను, ఎన్న వయసులోనే నా భర్త నేను మరణాలు ఇట్లా వస్తున్నాయి. నేను ఇదని తీర్మానం చేసుకొని నువ్వే నా పరలోక భర్తగా ఉంటా. ఇంకా నాకు మళ్ళా పెళ్ళి లేకపోయినా నువ్వు నన్ను సృష్టించినాడు, నువ్వు పరలోక భర్తగా నేను విధవరాలుగా ఉన్నాను. ఇక నేను ఎప్పుడు కూడా ఈ మందిరమునే ఎత్తుకొని ఉంటే నా భర్తగా నన్ను సంతోషపడతాను. వివాహం గారి కన్యకలు కూడా ఆయన జతపరిచేదానికి ఆయన చేతగాని వాడు కాదు. ఆయన వివాహం జతపరిచేదానికి నీ వివాహము ఘనమైందిగా నువ్వు రక్షించబడి బాప్తిస్మం తీసుకుంటే అందం సొంతం కాకుండా ప్రభు రక్తంతో కడగబడిన బిడ్డలతో జతపరిస్తే నీ వివాహం ఘనంగా ఉంటుంది. ఈ 300 ఆశీర్వాదం మనకు మన బిడ్డలకు రాబో దినముల్లో ఈ అనుభవాలు దేవుడు ఆస్వాదించి కార్యం చేయనుగాక. ప్రార్థన చేస్తారు అన్నగారు, తర్వాత ఆలంబన చేస్తారు. ప్రేమల తండ్రి, ఈ యొక్క రిసెప్షన్ సందర్భంగా చెప్పబడినటువంటి మాటలను దీవించి వారి యొక్క జీవితంలో ఒకరికొకరు ఒకరిలో ఒకరు ప్రేమ అనురాగములు కలిగి విధేయత కలిగి పరిశుద్ధత కలిగి నేను మయంపరిచేటువంటి కుటుంబంగా ఉండులాగా మీ కృపను మెండుగా దయచేయమని ఏ స్పష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఎంతసేపు చెప్పి కొన్ని నిమిషాలు అన్నవే. నేనేం ప్రసంగం చేయను, కొన్ని మాటలు చెప్తాను. ప్రసంగి 4వ అధ్యాయము 9 నుండి నేను చదువుతాను. మీరు మీ బైబిల్లో చూడండి. 4వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 9 నుండి చదువుతాను. ఇద్దరి కష్టం చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడి ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణ్ణి లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాణ్ణి లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొనుట కొనిన ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును. ఒంటరియకు ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. ప్రభు వాక్యాన్ని దీవించి కొన్ని తలంపులు వీరిద్దరికి చెప్తాను. ప్రభుదాస్ అంటే ఏం అర్థం? ప్రభు యొక్క దాసులు, దేవుని సేవ చేయి, అర్థమైందా? ఇంకా శివన్ కుమార్ అంటే సంఘానికి గుర్తు.
కాబట్టి ఇద్దరు కలిసి మీరు దేవుని సేవ చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది. యెహోషువ ఒక మాట అన్నాడు, 24వ అధ్యాయం 15వ వచనం యెహోషువ గ్రంథంలో, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదు. ఇద్దరు యజమానులకు మనం సేవ చేయలేం కదా, సిరికి దేవునికి. కాబట్టి మీ నాయన సేవకుడు, మీ అమ్మ సేవకురాలు. కాబట్టి సంపూర్ణంగా సేవలో లేకపోయినా మీ కుటుంబ జీవితాన్ని మీరు చేసుకుంటూ సేవ చేయండి. సేవ అంటే సమర్పణ అనేది ఉండాలి. వేరే వారి ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ కంటే వేరే వారి ఇంట్రెస్ట్, మన అక్కర కంటే వేరే వారి యొక్క అక్కర. అర్థమైంది కదా. కాబట్టి ఎంతోమంది త్యాగం చేసి మన దేశానికి వచ్చినారు. సుఖం, సంపాదన, హోదా అన్నీ విడిచిపెట్టేసి కుష్ఠరోగుల మధ్య సేవ చేసినారు, పామర్ల మధ్య సేవ చేసినారు. ఈ నీగ్రోస్ నర మాంస భక్షకుల మధ్య సేవ చేసినారు. ఎన్నో కష్టాలు అనుభవించినారు, ఎన్నో బాధలు అనుభవించినారు. కనుక లోకంలో ఏం తీసుకుపోయేదిలే, ఎంత సంపాదించినా విడిచిపెట్టిపోవాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే. ఏదైనా ఒక రోగం వచ్చింది అనుకో, అంత ఖర్చు అయిపోతుంది. ఉన్నటువంటి ఏదో యాక్సిడెంట్ అయింది అనుకో, లక్షలు పోతాయి, సంపాదించినంత పోతాయి. అంతేనా? అయితే నిలబడేది ఏంటంటే దేవునికి మనం చేసేటువంటి సేవ. అక్కడ ఉంటుంది జీతం, ఎవరిని కిరీలు చొప్పున వానికి సిద్ధపరిచినటువంటి జీతం. కాబట్టి ప్రభువుని ప్రేమించేవారే దేవుని సేవిస్తారు. కాబట్టి ఇద్దరు ప్రభువుని ప్రేమించండి. ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలంటే దేవుని ప్రేమించాలా. దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటేనే ఒకరినొకరు మనం ఏం చేసుకుంటాం, ప్రేమించగలుగుతాం. ప్రేమించడం అంటే కేవలం శరీర ఇచ్చల కొరకు కాదు. ఈ ప్రేమలో త్యాగం ఉంటుంది. ఏముంటుంది? త్యాగం. నాకు లేకపోయినా నా భార్యకు, అలాగనే భార్య అనుకోవాలా, నాకు లేకపోయినా మా ఆయనకు. అర్థమవుతుందా? త్యాగం. రెండోది పరిశుద్ధత. రెండోది ఏంటి? పరిశుద్ధత. లోకములు ఉండేటువంటి వాళ్ళు వేరు, మనం వేరు. కాబట్టి మీ వెడ్డింగ్ కార్డులో పరిశుద్ధ వివాహం అని రాసుకున్నారు కదా. ప్రత్యేకంగా అన్నిట్లో ప్రత్యేకతనే. మూడోది ఒకరినొకరు సంతోషపెట్టుకోండి, సాటిస్ఫై చేసుకోవడం. నా భార్య సంతోషమే నా సంతోషం, ఆమె హ్యాపీగా ఉంటే చాలు అని నువ్వు అనుకోవాలా. నీ భార్య ఏమనుకోవాలా? మా ఆయన హ్యాపీగా ఉంటే చాలు. అర్థమవుతుందా? ఒకరినొకరు సంతోషపెట్టుకోవడం, తృప్తి చేసుకోవడం. కాబట్టి మిమ్మల్ని ఇద్దరిని జత చేసినారు. కుటుంబం ఎప్పటి నుండి మీరు ఏంది? క్రైస్తవ కుటుంబం. కలిసి భార్యాభర్తలు ఇప్పుడు మీరు సంసారము చేయాలా, ఇద్దరు కలిసి కాపురం చేయాలా. అర్థమవుతుందా? ఇప్పుడు ఇద్దరు, వచ్చే సంవత్సరం ముగ్గురు, తర్వాత నలుగురు కొడుకో కూతురు పుడతారు కదా. కాబట్టి అప్పుడు ఏమవుతారు? మీరు భార్యాభర్తలు తల్లిదండ్రులు అవుతారు. ఏమవుతారు? తల్లిదండ్రులు అవుతారు. తర్వాత నీ కొడుకు పెద్దోడు అయినాడు, వానికి పెళ్లి చేస్తే మనవరాలు పడతారు. అర్థమవుతుందా? నాకు ఇద్దరు మనవళ్ళు ఉన్నారు, ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు. వాళ్ళు తాత అని నా దగ్గర పరిగెత్తుకొని వస్తారు. ఎంత సంతోషంగా ఉంటుంది. అదే కుటుంబం అంటే. అర్థమవుతుందా? డబ్బు ఉంటే కాదు, రిలేషన్షిప్. తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు, పిల్లల మధ్య ఉండేటువంటి సంబంధం, సహవాసం, రిలేషన్షిప్. అర్థమవుతుందా? గొప్ప సంతోషం. అది అన్నీ మర్చిపోతాం, కష్టాలన్నీ మర్చిపోతాం. కాబట్టి ఇద్దరు కలిసి అన్నిట్లో సాగిపోండి. ప్రేమ, ఒకరి ఎట్లా ఒకరి ప్రేమ. విధేయత కూడా అట్టనే, ఒకరి మాట ఒకరు వినండి. నేను భర్త నా మాటే వినాలా అనుకో, కొన్నిసార్లు ఆమె మాట కూడా విను.
వాళ్ళు మంచి సలహాలు చెప్తారయ్యా, అర్థమవుతుందా? ఆ మాట కూడా వినాలా. అబ్రాహాంతో అన్నాడు కదా, నీ భార్య మాట విను అని. మరి మనం వినకపోతే ఎట్లా? అన్నిట్లో కాదు, అన్నిట్లో విన్నావనుకో నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు వాళ్ళు. ఏది అవసరమో దాంట్లోనే కొన్ని విషయాలు కాబట్టి మార్జిన్ అయ్యి, అర్థమవుతుందా? అది కుటుంబంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. ఒకరినొకరు అడ్జస్ట్ చేసుకోండి, కష్టాలు వస్తాయి. పెళ్ళి అంటే ఏమనుకున్నారు? ఈరోజే సంతోషము. పెళ్ళి అంటే బండ అని అర్థం. ఇప్పుడు ప్రభుదాస్ మీద బండ పడ్డది. ఏం బండ? సియోను బండ. నువ్వు భరించాల్సిందే, వద్దన్నా కుదరదు. ఇప్పుడు ఆయన కమాండ్ చేస్తారు, ఆడవాళ్ళు అన్నారు, సరే నీ భార్యకి టైఫాయిడ్ వచ్చింది, మలేరియా వచ్చింది, ఏం చేస్తావు? వంట చేయంటావా? నువ్వు వంట చేయాలా, కాఫీ తీసుకుపోయి పెట్టాలా మీకు? ఆమె తినలేకపోతే తినిపించాలయ్యా, అర్థమైందా? అది కుటుంబం అంటే. అడ్జస్ట్ ఈచ్ అదర్, ఒకరినొకరు అడ్జస్ట్ అయిపోవాలి మనం. ఇప్పుడు ఎక్కడి నుండి తీసినాడు స్త్రీని? పక్కటి ఎందుకు? నీ పక్కన ఉంటే దానికి ఎప్పుడు సహకారి, సహాయకురాలు భార్య అంటే, అర్థమవుతుందా? కాబట్టి భర్తలుగా మనం ఏం చేయాలంటే భార్యలను గౌరవించాలా. ఏం చేయాలా? బైబిల్లో ఉంది, 1 పేతురు 3వ అధ్యాయంలో, సన్మానించు, బలహీనమైన ఘటమని వారిని ఏం చేయాలంట మనం? సన్మానించు. రిటైర్డ్ అయిపోయినారు, ఎవరిని ఎట్లా సన్మానిస్తారు? ఒక షాలు కప్పుతారు, ఒక దండ వేస్తాడు, రింగ్ పెడతారు, గిఫ్ట్లు ఇస్తారు, అర్థమవుతుందా? నువ్వు ఎక్కడనో పోయినావు, క్యాంపుకి పోయినావు, వచ్చేటప్పుడు ఎవరైనా ప్యాకెట్ తీసుకురా, అర్థమవుతుందా? లేకపోతే మంచి చీర తీసుకురా, అర్థమవుతుందా? కాబట్టి వారిని సంతోషపెట్టడం అది కుటుంబ జీవితంలో మనం చూపించవలసినటువంటి విషయం. నా భార్యకి నేను ఒక చీర కూడా తెచ్చిపెట్టలే, దేవుడు ఆమెకు ఇస్తున్నాడు, నేను తెచ్చిపెట్టేది ఏంటి? మీరేమనుకుంటున్నారు? కానీ నేను బట్టలు తీసుకునేదానికి పోను. మనిషి భార్య, నా భార్య అన్నీ తెచ్చి పెడుతుంది నాకు. నేనేం బట్టల షాప్గా పోనాయా? నీకేందన్న ధన్యుడు, అక్క అన్నీ చేసి పెడుతుంది. మరి తెలుసు దేవునికి ఎవరెవరికి ఎటువంటి వారి జత చేయాలని దేవునికి తెలుసు. కాబట్టి మంచి భార్యని దేవుడు నాకు ఇచ్చినాడు, అర్థమవుతుంది? అన్నీ ఆమె చూసుకుంటుంది, అర్థమవుతుందా? ఇవన్నీ ఆమె గుర్తించిందే, అర్థమవుతుంది కదా? కనుక ఈ ఫ్యామిలీలో, కుటుంబ జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకున్నామంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. ఒకరినొకరు పొరపాట్లు వస్తాయి, పొరపాట్లు చేస్తాం కదా, మనుషులంటే పొరపాట్లు చేస్తాం. ఎవరైనా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పొరపాట్లు అయినప్పుడు ఏం చేస్తారు? బుద్ధిలే అంటవా? క్షమించుకోవాలా, ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ప్రభుని బట్టి క్షమించుకోవాలా. ఫర్గివ్ ఈచ్ అదర్, అర్థమవుతుందా? లవ్ ఈచ్ అదర్, ఒబే ఈచ్ అదర్, ఫర్గివ్ ఈచ్ అదర్, ఆనర్ ఈచ్ అదర్, అర్థమవుతుందా? ఇంగ్లీష్లో గృహం అనేది ఉంది, హోమ్, HOME, ఆనర్ ఈచ్ అదర్, ఒబే ఈచ్ అదర్, మైండ్ఫుల్ ఆఫ్ ఈచ్ అదర్, ఒకరినొకరు పట్టించుకోండి. ఎంకరేజ్ ఈచ్ అదర్, ఒకరినొకరు ఆదరించుకోవడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, అదే కుటుంబం అంటే, అర్థమవుతుందా? నీ భార్య కొరకు నీవు, నీ కొరకు నీ భార్య, అర్థమవుతుందా? నా కొరకు నీవు, నీ కొరకు నేను. 3 పేటల చాడు త్వరగా తెగిపోదు. ఏంది ఇది 3 పేటల తాడు? దేవుడు, రెండవది భర్త, మూడవది భార్య. దేవుడు మీ జీవితం అంతట్లో కూడా ఆయనకు ప్రాముఖ్యమైనటువంటి స్థానం. మొదట దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అర్థమవుతుందా? కలిసి రండి మందిరానికి, మందిరంలో పని చేయండి, అర్థమవుతుందా? కలిసి ప్రార్థన చేసుకోండి, కలిసి వాక్యం చదువుకోండి, కలిసి సేవ చేయండి, అర్థమైందా? మీ కుటుంబము పరలోకంలాగా ఉంటుంది. ఎట్లుంటుంది? పరలోకంలో మరణం ఉందా? లేదు. వ్యాధులు ఉన్నాయా? లేదు. అక్కడ కరోనా ఉంటుంది, ఇంకేముంటున్నాయి? ఉంటాయి. ఏదైనా వ్యాధులు ఉంటాయి అక్కడ? ఏముండదు.
అలాగే మీ యొక్క కుటుంబంలో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏది వచ్చినా దేవుడు మీకు తోడుగా ఉంటే అన్నిట్లో కూడా హ్యాపీగా ఉంటారు. దేవుడు మనకు తోడు ఉన్నాడు, ధైర్యంగా వెళ్ళిపోతాం. అలాగే దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కూడా దీవించి మీ కుటుంబము దేవుని మహిమపరిచేటువంటి కుటుంబంగా, దేవుని సేవించేటువంటి కుటుంబంగా, ప్రభువులో ఆనందించేటువంటి కుటుంబంగా, అనేక మందికి ఆశీర్వాద కారణమైనటువంటి కుటుంబంగా ఉండినట్లు దేవుడు సహాయం చేయనుగాక ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి చెప్పబడినటువంటి మాటలు దీవించండి. ఈ ప్రియమైనటువంటి బిడ్డలు ఒకరికి ఒకరు ఇద్దరు కలిసి ఉండుట మేలు అని మీ వాక్యం తెలియజేస్తుంది కనుక భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య వారిని కుటుంబంగా చేసినారు కనుక దేవుని సేవించే కుటుంబంగా, దేవుని ప్రేమించేటువంటి కుటుంబంగా, దేవునికి లోబడేటువంటి కుటుంబంగా, ఒకరి ఎట్లా ఒకరు ప్రేమ అనురాగములు కలిగి ఒకరినొకరు గౌరవించుకొని గణపరుచుకొని వారు కలిసి మెలిసి ప్రభును గణపరిచేటువంటి వారుగా, ప్రభు కొరకు జీవించేటువంటి వారుగా వారిని మీరు దీవించమని మీ దయాసానికి వారిని అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు వాళ్ళు లేచి నిలబడతారు. ఇప్పుడు ఒక పాట పాడతాము. కలుసుకునేటువంటి వాళ్ళు వచ్చి కలుసుకోండి. తర్వాత మీరు భోజనం చేసుకోవచ్చు. సరేనా? లేండి, ఇద్దరు అటు తిరగండి. రండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చాను. $450, $447. వెనకాల నుండి రండి బ్రదర్స్, సిస్టర్స్, లైన్లుగా రండి. వారిని కలిసిపోండి, శుభములు చెప్పండి. ఏదైనా మీరు బహుమానం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోయినా చేతులు కలపండి. మనము చరించెదము మన తండ్రిని ఘనపరచి మనము చరించెదము పిల్లవి సాహోత్సవ సమయాంబు వచ్చెను. సిస్టర్స్ రండి, బ్రదర్స్ లేకపోతే సిస్టర్స్ రండి. స్వాములతో నిర్మల స్వాములతో నాలంకరించుకొని సమయము వచ్చెను. సమయము వచ్చెను. పరిశోధులానితే ప్రియలేయా
వాసములు పరిశోధులానితే వాసములు గొర్రెపిల్ల రక్తములు నొందినవారు గొర్రెపిల్ల రక్తములు శృతి నొందినవారు సమయము కాచెను సమయము కాచెను రాండి వాడు తెల్లాని ఘోరముపై కూర్చోండి నావాడు నా మార్గమయ్యో నాకే పెళ్ళి కుమారుడు నా మార్గమయ్యో నాకే పెళ్ళి కుమారుడు పిల్లవి శాంతి సమయము వచ్చెను శాంతి దేవుని వాక్యమను నామము గలవాడు దేవుని వాక్యమను నామము గలవాడు बोलो प्रभु यीशु मसीह की సిస్టర్స్ కు ఈ లెఫ్ట్ సైడ్ భోజనాలు ఉంటాయి, ముందు పక్క బ్రదర్స్ కు ఉంటాయి. మందిరం ముందు బ్రదర్స్, ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేవకునింటి దిక్కు సిస్టర్స్ భోజనాలు ఉంటాయి. దయచేసి గమనించాలని మనవి. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాం. తర్వాత మీరు కలుసుకోవచ్చు, వారిని కలిసేవాళ్ళు. ప్రియ తండ్రి, మా రక్షణ యేసునామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుడు ప్రభుదాస్ బిడ్డ సియోన్ కుమార్ని బట్టి మీకు స్తోత్రాలు. వారిని ఏ పరిశుద్ధ వివాహంలో జతపరిస్థితులకి స్తోత్రాలు, జీవమైన కృపావరంలో పాలిభాగస్వామిగా చేసినందుకు మీకు స్తోత్రాలు. వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించి అనేక మందికి ఆదర్శమైనటువంటి కుటుంబంగా, ప్రభువును సేవించే కుటుంబంగా, ప్రేమించే కుటుంబంగా, దేవుని యొక్క మార్గంలో నడిపిస్తూ అనేక మందికి మీ యొక్క ఆశీర్వాదాన్ని తెచ్చేటువంటి బిడ్డలుగా వారిని చేయమని మీ కృపాసానికి అప్పచెప్పుకుంటూ వారి యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. తగిన సమయంలో వారికి దైవభక్తి కలిగినటువంటి సంతానాన్ని మీరు అనుగ్రహించమని, వచ్చినటువంటి వారందరినీ కూడా మేము ఎండైనటువంటి ఆశతో పంపించండి. మా భోజన సహవాసాన్ని దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని అపారమైన ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు మరి ముఖ్యంగా ఈ నూతన దంపతులకు సదా తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.
Showers of blessing, showers of blessing we plead. Mercy drops round us are falling, but for the showers of peace, there shall be showers of blessing. Send them upon us, O Lord. Over the hills and the valleys, sound of the abundance showers of blessing we pray. Mercy drops round us are falling, but for the showers we pray. But for the showers we blessings we showers of blessing, showers of blessings we mercy drops round us are falling, but for the showers we shall be showers of blessing. Wasimpadeyumisa asando namiyunamu ni satyavadatamu imahimira lumbarintumodeva Lamara prema vasamu Ummarintumodeva O Deva పంపించవయ్యా నీ దీవెనాధారలు మాదాహమెల్లను మాధుర్యమవశము ఏ మాహిమీగా కుమ్మరించుమో దేవా
కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా మా మీద కురియించు మీసా ప్రేమ ప్రవాహములను సమస్త దేశంలో మీద శామంబు కోరునట్లు కుమ్మరించుము దేవా బ్రహ్మర ప్రేమ వచనము కుమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీసా నీలో దీవెనలు నీ నామములో సన్నాసి ప్రార్థించుము మీద కుమ్మరించుము దేవా కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా चला आपकी वीडियो